ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి ప్రియా దైవ జనాంగమా, ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినం కొరకు వాక్య దైవ ధ్యానం చేద్దాము. నిన్న చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ఇంకా కొన్ని విషయాలు అందులో మనం ధ్యానం చేయవలసిన విషయాలు మిగిలి ఉన్నాయి. దయచేసి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ దయగలిగిన హస్తముంచమని ప్రార్థిస్తున్నాను. దిగిరండి అయ్యా స్వామి, దిగిరండి. ఆత్మదేవ, మీరు దిగి వచ్చి మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు పొందమని మీరు ఆకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ దేవా మీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని నిలిచి మాకు వడ్డించి నీ సారాంశం తెలియచేసి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మళ్ళీ చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఎదుటివారికి ఎలా తెలుస్తుంది? ఎదుటివారు మనల్ని చూసినప్పుడు మనలో క్రీస్తు ప్రతిబింబం కనిపించాలి. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో కనిపించినప్పుడు ఆ సంతోషము, ఆ ఆనందము, ఏమండి, యేసుక్రీస్తు యొక్క ఆ సుగుణాలు మనలో కనిపిస్తాయి. ఆ సుగుణాలు ఎప్పుడు కనిపిస్తాయో అప్పుడు మనలో మరి ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆ విషయాలు కనబడతాయి అనేది మనం మర్చిపోకూడదు. పౌలు భక్తులు కూడా చెబుతున్న మాట ఏంటంటే, ఇది దేవుని చిత్తం మీ విషయంలో, యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. ఏంటి దేవుని చిత్తము అంటే, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవుని సన్నిధిలో ఆనందించటము, దేవుణ్ణి ఆరాధించటము, నవ్వుతూ ప్రతి సమస్యను నవ్వుతూ ఆనందంతో ఎదుర్కోవటము మరి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి. ఈ బోధిస్తున్నటువంటి ఈ పౌలు భక్తుడు మరి బోధించటం వరకేనా, లేదంటే ఆయన ఏమన్నా పాటిస్తున్నాడా అంటే, ఆయన బోధించటం మాత్రమే కాదు, ఆయన పాటిస్తున్నాడు. ఆయన పాటించిందే చెబుతున్నాడు. ఏది చెబుతున్నాడో అది చేస్తున్నాడు, ఏది చెబుతున్నాడో అది చేస్తున్నాడు, ఏది చేస్తున్నాడో అది బోధిస్తున్నాడు. అంతేగాని బోధ వేరు బాధ వేరు అవ్వకూడదు. బోధ వేరు బాధ వేరు, ఏమంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవ్వకూడదు. అలా లేదు పౌలు భక్తుడు. చూడండి, అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చేసి చూపిస్తున్నాడు. పౌలు భక్తుడు దాన్ని జరిగించి చూపిస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయము 2-3 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఎలాగా ఆయన బోధించిన బోధన అనుసరిస్తున్నాడో మనకు కనిపిస్తుంది. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మీ అందరి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నాడు పౌలు భక్తుడు అంటే, మీ అందరి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటూ ఆ పైన ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము అన్నాడు. ప్రార్థనలతో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపనలు చేస్తున్నాడు అంటే, దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఏంటి మానకుండా? నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పును మానలేదు. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు అన్నాడు. ఆ తర్వాత మీ ప్రయాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు అన్నాడు. ఏమండి? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ విశ్వాసమును, హల్లెలూయా, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ఇలాగా పౌలు భక్తుడు తన ప్రేమను కనపరుస్తూ ఎల్లడి చేస్తూ ఆయన ప్రయాసపడినటువంటి విషయాలను మనకు బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవజనాంగమా. కాబట్టి ఇంకొంచెం మనం ముందుకెళ్తే అక్కడే 2:13 కూడా ఒక మాట కనపరుస్తుంది. అదే ఎఫెసీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, అదే తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2:13 కూడా పౌలు భక్తుడు అంటాడు, ఆ హేతువు చేతనే మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమానము వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే, మనుషుల వాక్యం అని మీరు ఎంచలేదు, మనిషి బోధిస్తున్నాడని మీరు ఎంచలేదు. ఇది దేవుడే ఒక వ్యక్తిని, ఒక సాధనాన్ని ఎన్నుకొని ఆ సాధనముల నుండి దేవుని స్వరం వినబడుతున్నదని ఈ కొలసీలో తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు గ్రహించారు అని నమ్మి మీ కొరకు మేము మానక స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని ఇక్కడ పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి మాట దైవజనాంగమ. రోమా పత్రికలో రోమా సంఘానికి కూడా రాస్తూ ఇదే పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఏమని చెబుతున్నాడో చూస్తే కనిపిస్తుంది మనకు. రోమా పత్రిక మొదటి అధ్యాయము అక్కడ మొదటి అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏమండి? నా ప్రార్థనల యందు ఎడతెగక ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ఏమంటాడు చూడండి, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా! దేవుడే సాక్షి. మేము ఇలా చేస్తున్నాము అంటే బోధించి ఊరకుండే వ్యక్తి కాదు పౌలు. ఏదో అందరికీ పిలుపునిచ్చి ఆయన ఇంట్లో పడుకునే వ్యక్తి కాదు పౌలు. వాళ్ళతో కలిసి పనిచేసే వ్యక్తి, వాళ్ళ కొరకు పనిచేసే వ్యక్తి, వాళ్ళ పనిని పరిగణలోకి తీసుకునే వ్యక్తి, వాళ్ళ పని ఎంత చక్కగా చేస్తున్నారో
క్షణము దేవుని దగ్గర చూపించే వ్యక్తి అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు చేస్తున్న పని కూడా, నీవు వెంబడిస్తున్నటువంటి నీ సేవకుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి నీ సంఘము, నువ్వు ప్రయాసపడుతున్నటువంటి నీ ఆ పొలములో ఏమి జరుగుతుందో చూడగలిగినటువంటి నాయకుడు, సేవకుడు నీకుండి ఈ విధంగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాకుండా ఏదో కాలక్షేపానికి కథలు చెప్పుకున్నట్లు పని చేయకూడదు. దైవ జనాంగమా, కాలక్షేపం అయిపోయింది, చాలు. ఇంకా ఇప్పుడు ఏం కావాలి అంటే యేసుక్రీస్తులో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి. దేవునిలో ఎదిగి దేవుని పని సమృద్ధిగా చేయాలి. నీకు అప్పగించింది నీవు, నాకు అప్పగించింది నేను. సేవకుడికి అప్పగించిన బాధ్యత సేవకుడు, విశ్వాసికి అప్పగించిన బాధ్యత విశ్వాసికి. ఎవరెవరికి దేనిని అప్పగించాడు దేవాతి దేవుడు, దాన్ని త్వరితగతిగా చేయాలని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఎపిసిలో ఉన్న సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు, ఎపిసి సంఘము 6వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగంటాడు పౌలు భక్తుడు, ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా నుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో ఆ విషయమై. ఏ విషయమై అంటే పరిశుద్ధుల విషయమై. ఏ విషయం అంటే పరిశుద్ధులు సంపూర్ణులయ్యే విషయమై. ఏ విషయం అంటే యేసుక్రీస్తుకు కలిగినటువంటి పోలిక కలిగి ఉండాలని ఆ విషయమై. ఈరోజు ఆ విషయం అందరు పట్టించుకుంటున్నారా? ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఎవరు ఎక్కడ దొరుకుతారా తప్పులు, ఎవరి మీద తప్పులు మోపితే యూస్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మంది చూస్తారు అనే దాని మీద ఫోకస్ ఉంది. కానీ దేవుని మాట మీద, లేఖనం మీద పౌలేం చెప్పాడు, లేఖనమేమి చెప్పుచున్నది అని లేఖనమైతే చెప్పడానికి లేఖనం కొరకు ప్రయాసపడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. దైవ సమాజమా, ఒక్కసారి ఈ విషయంలో మనము ఆలోచించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చూడండి, నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెబుతాడు. 1వ పత్రిక 3వ వచనం ఏం చదువుతాడంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అస్తమానం అన్ని విషయాలు గమనించి మీరు చేసే సత్క్రియలన్నిటికీ, మీ పోరాటానికి, మీ ప్రయాసానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను బాబు అని చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఈరోజు కాపరికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు పౌలుకున్నాయి. పౌలుకు ఉండవలసిన గుణలక్షణాలు ఈరోజు ఉన్నటువంటి కాపరికి ఉండాలి. యేసుకుండవలసిన గుణలక్షణాలు పౌలుకు వచ్చాయి. పౌలుకు ఉండవలసిన గుణలక్షణాలు నేటి కాపరత్వం చేసేవారికి ఇది ఉండాలి. ఇది లేకపోతే ఖచ్చితంగా ఈ పద్ధతి నేర్చుకోకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇదిగో తిమోతికి రాస్తూ ఏమంటాడు పౌలు భక్తుడు చూడండి, తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నా ప్రార్థన లేదు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కాప్తమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞతలు అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క పనిని అద్భుతంగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఈరోజు ఆ పౌలే మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. దైవ జనాంగమా,
మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీ విషయంలో దేవుని చిత్తము, మీ విషయంలో దేవుని చిత్తము బోధించిన నేను కూడా చేస్తున్నాను అని పౌలు రుజువు చేశాడు. ఏమండి, ఈరోజు ఖచ్చితంగా ఇది సార్వత్రిక సంఘములో, ప్రతి సంఘములో జరగవలసినటువంటి పద్ధతి, నియమము పౌలు నేర్పించింది. అందరూ చేయాలి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపచేసి మహిమ పొందమని, అయా దినదీవెన దిన రక్షణ దయచేయమని, నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో విజయం దయచేయమని, మీ సన్నిధి బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఘనత మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.